పాండవులు కౌరవులు ఇద్దరు ఉన్నారు కదా, అందరి వైపు అక్షోహిణీలు అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. కృష్ణుడిని ఎవరి పార్టీలో వేసుకోవాలి అనుకున్నారు. దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వెళ్దాం అనుకున్నారు. అర్జునుడు వెళ్ళడానికంటే ముందే దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అర్జునుడు కూడా వచ్చాడు. కూర్చున్న తర్వాత సరే అభిమాన ఘనుడు గనక వీడు అవతల పక్క కూర్చున్నాడు. అర్జునుడు పాదాల దగ్గర నిలబడ్డాడు, సగం కూర్చుని ఉన్నాడు. లేవగానే పాదాల దగ్గర ఉన్నోడే కనపడతాడు కదా, కనిపించే సరే మాట ఎంత అయిపోయింది. అయిన తర్వాత అడిగట, సరే ఇప్పుడు ఇద్దరు కలిసి అడిగారు యుద్ధానికి కూడా మాకు నువ్వు తోడు ఉండాలి అని. కృష్ణుడు ఒక మాట చెప్పాడు, నాయన నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను, నడిపిస్తాను. నా సైన్యమంతా ఒకవైపు, నేను ఒక్కడినే ఒకవైపు ఉంటాను, కానీ ఆయుధం పట్టుకోను, యుద్ధం చేయను అనగానే దుర్యోధనుడు అనుకున్నట్ట, వీడు యుద్ధం చేయకుండా ఆయుధం పట్టకుండా మన వైపు ఉంటే తిండి దండగా, వీడు వెన్న పెట్టి వీడికి అవి పెట్టి ఇవి పెట్టి ఎందుకు మనకి, వద్దులే కృష్ణ నీకు ఆ శ్రమ ఎందుకు, తగ్గ నీ సైన్యాన్నే నాకు ఇవ్వని కోరుకున్నాడు తప్ప కృష్ణుని కోరుకోలే. దైవాన్ని వదిలిపెట్టేసి మిగతావి తీసుకుంటున్నాం. దేవుడా నాకు ఆ ఉద్యోగం ఇవ్వు, ఈ ఫలం ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఇవన్నీ అడుగుతున్నాం. ఎవరం మనం దైవం కావాలని అడగట్లేదు. అదే కృష్ణుడికి ఏమి ఇష్టమో మనకి మహాభారతం చెప్పాను. అన్యత్ కుశల సంప్రశ్నాత్ నచేచ్యతి జనార్దన. ఆయన వెళ్ళి కుశల ప్రశ్నలు వేయాలి, ఆ కుశల ప్రశ్నలకి సంతుష్టుడైపోతాడు. కానీ అసలు కుశల ప్రశ్నలు వేసేవాళ్లే లేరు. అసలు కుశల ప్రశ్న అంటే ఏమిటో కూడా ఎవరికి తెలియదు కదండి. ఇప్పుడు మీరు వచ్చారు, రాగానే స్వామీజీ బాగున్నారా అన్నారు అనుకోండి, అది కదా కుశల ప్రశ్న. తిన్నారా స్వామివారు అని అడుగుతాం కదా. అలా దైవాన్ని కూడా ఎవరైనా స్వామి నేను వండిన ఆహారం బాగుందా, ఉప్పు ఎక్కువైందా, అయ్యో మాడిపోయిందా, ఎలా ఉంది అని అడిగేది ఎవడు లేడు కదా. వాడు గబగబా దేవుడికి పెట్టాలంటే అది వేడివేడిగా ఉన్నా వీడు పెట్టేస్తాడు.